ఈరోజు ప్రేమికుల దినోత్సవం. మరి ఎంతమంది ప్రేమికులు ఈ రోజున ఒకరినొకరు కలుసుకోవడానికి బయటకు వెళ్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజున నా గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి, నా బాయ్ ఫ్రెండ్ని ఈ రోజు ఎలా అయినా సరే కలుసుకోవాలని మరి ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్లాన్ చేసుకున్నారో తెలియదు. కానీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక ఏ పార్కుల్లోకి వెళ్ళి కూర్చున్నా, రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా, సరదాగా ఎంజాయ్ చేద్దామని ఎవరూ లేని ప్రాంతాలకు కనుక వెళ్ళారు అని అంటే మిమ్మల్ని ఎవరో ఒకరు పట్టుకుంటారు, ఖచ్చితంగా పెళ్లి చేసేస్తారు. ఈ రోజున కనుక దొరికారు అని అంటే అది మీరు నిజమైన ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అమ్మాయిలు అబ్బాయిలు ఏంటో ఒకరినొకరు ప్రేమించుకున్నామని ఈ రోజునే ప్రపోజ్ చేసుకోవాలని ఈ రోజు వెళ్ళి వాళ్ళకి ఒక రోజు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూలు చెప్పడం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడం, ఈ గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఈ రోజున జరుగుతూ ఉంటాయి. కానీ అవి ఎంతకాలం నిలబడతాయి అనేది కూడా గమనించుకోవాలి. ఎంతోమంది అమ్మాయిలు చిన్న వయసులో, ఇంటర్మీడియట్ చదివే వయసులో, బీటెక్లు చదివే వయసులో నువ్వు నేను ప్రేమించుకుందామని అంటూ ఎక్కువ ప్రేమను చూపించి వాళ్ళతోటి ఓ అని తిరుగుతూ ఉంటారు. కొంచెం ఆ బీటెక్లు అవి చదువులు అయిపోయి వీళ్ళకి ఒక పొజిషన్ పెరిగి వేరే వేరే చోట ఉద్యోగాలకు వెళ్ళడం, వీళ్ళ సంపాదన వీళ్ళ పొజిషన్ పెరిగేసరికి మనసు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ అమ్మాయి మైండ్ సెట్ సడన్గా మారిపోతుంది. నాకంటే తక్కువ సంపాదిస్తున్నాడు, వీడితోటి నాకేంటని ఇంకో కొత్త అబ్బాయితోటి పరిచయాలు పెట్టుకుని అక్కడ ఇంకో అబ్బాయిని ప్రేమించవచ్చు. అలాగే ఈ అబ్బాయిలు కూడా బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్ళి ఏ విదేశాలకో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఈ చదువుకున్నప్పుడు ఉన్న ప్రేమలు కొంత వయసు వచ్చిన తర్వాత ఉండవు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే మనం జీవితకాలం ఇలాగే ఉంటాము, పెద్దవాళ్ళకి చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుందామని ఏంటో ఏవేవో మాటలు మాట్లాడేసుకుంటారు. వాళ్ళు అనుకున్న మాట మీద ఎంతవరకు నిలబడతారు చెప్పండి. అలా ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంటర్లో మాట్లాడుకున్న మాటలు అవి ఒక 4-5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ మాటలు ఉండవు, అవన్నీ మర్చిపోతారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజు మాట్లాడిన మాటలు ఎప్పటికీ గ్యారంటీగా ఉండవు. రేపు ఎవరి పొజిషన్ ఎలా ఉంటుందో, ఎవరి మాటలు ఎక్కడ మారిపోతాయో, ఎవరు ఎక్కడికి వెళ్ళి బతుకుతారో తెలియని పరిస్థితి. అందుకే అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. మీకు ఇది తెలియని వయసు. ఈ వయసులో ఉన్నప్పుడు మీ ఆ వయసు ప్రభావం కావచ్చు, మీ శరీరంలో బాడీలో ఉన్న చేంజెస్ వల్ల కావచ్చు, ఎదుటి వాళ్ళ మీద అట్రాక్షన్ ఉండి మీకు ఆ లవ్ ఆ ప్రేమ అనేది పుట్టి మీరు ఏవేవో మాటలు మాట్లాడేస్తారు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వచ్చి బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏమీ ఉండవు. ఎందుకంటే అప్పటికి మీకు మంచి తెలివితేటలు వస్తాయి, మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. నా జీవితం ఏంటి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నేను జీవితంలో బాగుంటాననేది, ఇలాంటి విషయాలన్నీ అప్పుడు మీకు అర్థమవుతాయి. అప్పుడు ఈ ప్రేమించిన వాడు మీకు గుర్తురారు. అలాగే ఈ అబ్బాయిలు కూడా ఎక్కడెక్కడో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎంతోమంది అమ్మాయిలు పరిచయాలు అవుతూ ఉంటారు. ఈ పాత అమ్మాయిని వాళ్ళు కూడా మర్చిపోతారు. ఆ అమ్మాయితో ఏముందిలే, ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి బాగుంది కదా, నా స్థాయికి ఈ అమ్మాయి బాగుంటుంది, కానీ ఆ అమ్మాయి ఎందుకులే, ఎప్పుడో మాట్లాడడం, ఎప్పుడో ప్రేమించాం, దాంతో మనకు కనెక్షన్ ఎందుకని అలా అనుకున్న అబ్బాయిలు కూడా మనకు కనబడుతూ ఉంటారు. లేదంటే రేపొద్దున్న ఆ అబ్బాయి ఏ విదేశాలకో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళు కూడా ఈ ఊరు వదిలేసి ఎక్కడికో చోటకు వెళ్ళిపోతారు. అక్కడ మళ్ళీ కొత్త పరిచయాలు, కొత్త అమ్మాయిలు, కొత్త ప్రేమలు, ఇలాంటివన్నీ మొదలవుతాయి. కాబట్టి మీరు చిన్న వయసులో ప్రేమించుకునే ప్రేమ ఇది గ్యారంటీగా ఉంటుందని మాత్రం అనుకోకండి. అది మీకు తెలియని వయసు. తెలియని వయసులో ఎన్నో వేషాలు వేస్తారు, ఎన్నో మాట్లాడతారు, కానీ అది చివరి వరకు గ్యారంటీగా ఉండదు. కాబట్టి ఈ ప్రేమలంటూ లవ్వులంటూ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా నా బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడు, లేదంటే గర్ల్ ఫ్రెండ్ రమ్మంది, మేము గిఫ్ట్లు ఇచ్చుకుంటామని ఏదేదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ప్రేమించుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు లేరా అండి? మీరు ప్రేమను వ్యతిరేకిస్తున్నారా అని మాత్రం అనకండి. ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎన్నో ప్రేమలు ఈ రోజున వాళ్ళు మాట్లాడుకున్న మాట మీద నిలబడకుండా మాట మార్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పలానా అమ్మాయిని ప్రేమించి మోసపోయాను, అది నన్ను మోసం చేసింది, ఈ రోజున ఇప్పటికీ నేను బాధపడుతున్నానని ఏడ్చిన అబ్బాయిలు కూడా ఉన్నారు. అలాగే అమ్మాయిలు కూడా నన్ను పలానా వాడు మోసం చేశాడు, వాడు ఇంకొక దాన్ని చూసుకున్నాడు, నేను నచ్చలేదని అన్నాడు, నాకు ఆ రోజున ఎన్నో మాటలు చెప్పాడు, ప్రమాణాలు చేశాడు, నన్ను వదిలేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాడని ఏడ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే మీ చదువు, మీ ఉద్యోగం, మీ జీవితం ఏంటి, ఇలా కెరీర్ మీద దృష్టి పెట్టారనుకో, అప్పుడు మీ చేతిలో ఒక మంచి ఉద్యోగం, డబ్బు ఉందనుకోండి, మీకు నచ్చిన అమ్మాయి ఎలా అయినా వస్తుంది. మీ చేతిలో ఏమీ లేకుండా మీరు ఇంకా చదువులో ఉండగానే ఈ ప్రేమలు పెళ్ళిళ్ళని ఇలా ఊహాగానాలు చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని ఏ అమ్మాయి చేసుకుంటుంది? ఇప్పుడు మీరు బాగా ప్రేమించుకుని మన చదువులు అయిపోయిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని మీరు ఒక మాట అనుకున్నారనుకోండి, మీ ప్రేమ స్వచ్ఛమైనదే, కరెక్టే. కానీ మీకు మంచి చదువు లేకుండా, మంచి ఉద్యోగం లేకుండా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అంటే ఆ రోజున ఆలోచిస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంటారు, వాడి దగ్గర ఏముంది, వాడికి చదువు ఉందా, ఉద్యోగం ఉందా, ఆస్తి ఉందా,
ఏముందని నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడతావు వాడి దగ్గర, నిన్ను ఎలా పోషిస్తాడు? మీరు ప్రేమించుకున్నది కరెక్టే, కానీ వాడి దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావని ఈ రకంగా మాట్లాడతారు. అప్పుడు మీరు సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి అమ్మాయి మంచి పొజిషన్లో ఉండి అబ్బాయి దగ్గర ఏమీ లేదనుకోండి, ఈ ప్రేమించుకున్నదంతా వేస్టే కదా. మీరు అనుకున్న ఈ మాట మీద మీరు నిలబడగలరా? ఇప్పుడు మీ మైండ్ సెట్ మారిపోతుంది. అబ్బాయి మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఊరుకోరు. ఒరే నువ్వు ఇంత బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నావు, మేము ఒక మంచి అమ్మాయిని చూసి సాంప్రదాయంగా పెళ్లి చేస్తాము, ఆ అమ్మాయితో నీకేంట్రా అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఆ ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు. అప్పుడు ఆ అబ్బాయి మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మీరు ఈరోజు చదువుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఎప్పటికీ అలాగే ఉండవు. ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత మీ చదువులు ఎటు వెళ్తాయో తెలీదు, మీ ఉద్యోగాలు ఎక్కడుంటాయో తెలీదు, మీరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి. అప్పుడు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు అన్నీ కొత్తగా మొదలవుతాయి. నేను ఇదే మాట మీద నిలబడి ఉంటాను, నేను వీడినే పెళ్లి చేసుకుంటాను, నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, మేము జీవితకాలం చచ్చే వరకు ఎవరు ఏమన్నా సరే మేము కలిసే ఉంటామని ఎవరైతే అనుకుంటారో ఆ మాటలు ఏవి నడవు. గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు వయసు ప్రభావం వల్ల ఏదో ఆవేశంలో ఆలోచన లేకుండా మీరు వాగ్దానాలు చేసేస్తారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఈ రోజున ఉన్నంత వరకు హ్యాపీగానే ఉన్నాం. మన జీవితం ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో చెప్పలేం. కాబట్టి మీరు ముందుగానే మేము ప్రేమించేసుకున్నాం, పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం కదా అని చెప్పేసి అబ్బాయిలతోటి సహజీవనాలు చేసేయడాలు, కమిట్మెంట్లు అయిపోవడాలు, అబ్బాయి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడాలు. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయి పిలిచింది కదా, ఇంకా మేము రేపు పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా, మాకేంటి అని అనుకుని ముందుగానే మీరు ఇలాంటి వ్యవహారాలు కనుక చేశారనుకో, రేపు చాలా దెబ్బతింటారు. మీ లైఫ్ పాడైపోయే పరిస్థితి నుండి ప్రేమించుకునే వాళ్ళు ముందుగానే కమిట్మెంట్లు అయిపోయి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఈ రోజున ఆ అమ్మాయి రమ్మంది, ఈ అబ్బాయి రమ్మన్నాడని మీరు పార్కులమ్మట, రైల్వే స్టేషన్లు అమ్మట తిరిగారు అనుకోండి, ఎవరో ఒకరు చూస్తారు, శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసేస్తారు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఎన్ని గొడవలు అవుతాయి. అప్పుడు మీ మనసులో కూడా రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. అయ్యో నేను ఇంకా చదువుకుని ఉద్యోగం చేసి బాగా సంపాదించుకున్న తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడేంటి ఇలా జరిగింది, మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు నన్నని అప్పుడు మీరు నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చే పరిస్థితి. మొన్న చూడండి, ఒక ఆవిడ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళ కొడుకు ఒక అమ్మాయితోటి రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంటే వాళ్ళిద్దరు కూడా చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో అబ్బాయి తల్లిదండ్రులకు తెలిసే శుభ్రంగా ఆవిడ ఏం చేసిందంటే పూలు పళ్ళు అన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ అమ్మాయికి బొట్టు పెట్టేసి ఒళ్ళో ఏదో ఎంగేజ్మెంట్ చేసినట్టు చేసేసింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పించింది. అది కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. అలాంటివి కూడా జరగచ్చు. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. మీరు నిజంగా ఎవరినన్నా ప్రేమించారని అంటే చక్కగా అదే మాట మీద నిలబడి ముందు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీ చదువు, మీ ఉద్యోగం, మీ చేతిలో డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. అవి ఏమీ లేకుండా నేను వాడిని ప్రేమించాను, వీడిని ప్రేమించానని అంటే ఏం ప్రయోజనం చెప్పండి? మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని తినడానికి కూడలేకపోతే మీ తల్లిదండ్రులు పోషిస్తారా మిమ్మల్ని? ఏమీ లేని వాడిని చేసుకుని ఏం ఉద్ధరిస్తావా అని అమ్మాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా తిడతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఎవరు రమ్మన్నా ఎవరు ఎక్కడికే వెళ్ళకండి. వ్యాలంటైన్స్ డే పార్కులంటా తిరుగుదాం, గిఫ్ట్లు ఇచ్చుకుందామని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం ఎవరు వేయద్దు. ఎవరి ఇంట్లో వాళ్ళు సైలెంట్గా కూర్చోండి. అలాగే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా భార్యాభర్తలు చక్కగా ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు, ఇచ్చుకోండి, చాలా సంతోషమే. అలా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మీ మధ్యన ఇంకా ప్రేమ అనేది పెరుగుతుంది. భర్త నాకు ఇష్టమైంది కొనిచ్చాడు కదా అని భార్య హ్యాపీగా ఉంటుంది. అలాగే భర్త కూడా నా భార్య చూడు నా కోసం ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చిందో, నేనంటే అంత ఇష్టమని భర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా గిఫ్ట్లు ఇచ్చుకోవడం వల్ల ఏంటనంటే అక్కడ ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నామని కాదు, ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది పెరుగుతుంది. ఒకరి మీద ఒకరి ఇష్టాన్ని, ప్రేమని చూపించుకోవడమే ఈ గిఫ్ట్ రూపంలో చూపించుకుంటారు. ఇలాంటివన్నీ భార్యాభర్తలు గుర్తుంచుకోండి. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోండి, ప్రేమగా చూసుకోండి, ప్రేమగా మాట్లాడుకోండి. రోజు ఎలాగే దెబ్బలాడుకుంటున్నాం కదా, ఈ రోజన్నా హ్యాపీగా ఉందామని ఒక ఆలోచన, ఒక మంచి మైండ్ సెట్ తోటి కనుక మీరు ఉన్నారు అని అంటే మీ కుటుంబంలో ఏ గొడవలు ఉండవు. చిన్నపిల్లలు, వయసులో ఉన్నవాళ్ళు కూడా ఏంటో అస్తమాను దెబ్బలాడుకుంటూనే ఉంటారు. మీ జంటను చూసి అవతల వాళ్ళు కుళ్ళుకునేలాగా ఉండాలి. అబ్బా చూడరా వీళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకోకుండా ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళలాగా మనం కూడా ఉంటే ఎంత బాగుండని అనుకునే విధంగా ఉండాలి. ఇష్టాన్ని చూపించుకోవడానికి ముహూర్తం అంటూ ఏమీ ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో తల్లిదండ్రులను బాధ పెట్టి మీరు బాధపడి ఇవన్నీ ఎందుకు చెప్పండి? మీకు ఎంతో లైఫ్ ఉంది. ముందు మీరు చదువు మీద దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలను సాధించారనంటే మీ లైఫ్ అప్పుడు ఏంటనేది మీకే క్లారిటీ వస్తుంది. అంతవరకు చక్కగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.